హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది వీడియో పెట్టాక. ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ సూప్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి సొరకాయ సూపు. దీనికి వచ్చేసి జొన్నపిండి యాడ్ చేస్తున్నాను. ఈ సూప్ ఇప్పుడు ఎట్లాగో ఇవి చలికాలం కదా, ఈ 2 months మంచిగా మన వెయిట్ లాస్ జర్నీ కావాలంటే ఇలా సూప్స్ చేసుకోండి. సొరకాయ, క్యారెట్, టమాటో, కొంచెం ఉప్పు ఇవి వేసేసి వాటర్లో కొంచెం ఒక 2 విజిల్స్ వచ్చేసి మనం పక్కకు పెట్టుకోవాలి. ఇది వచ్చేసేసి జొన్నపిండి అండి. జస్ట్ ఒక 3 స్పూన్స్ వేసాను. అలా ముందు వాటర్లో వేసి కలిపి పెట్టేసుకోవాలి. ఇలాగ మన సొరకాయ ముక్కలు ఉడికాయి కదా, వాటర్ పక్కకు పెట్టుకొని ఇలా వేసారు. ఇది వచ్చేసి దాల్చిన చెక్క చాలా మంచి పనిచేస్తుందండి వెయిట్ లాస్లో, కానీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈ చలికి అసలు ఎంతమందికి ఇష్టం సూప్స్ తాగడం. చాలా వెరైటీ సూప్స్ చేస్తాను చూడండి. మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి చూడండి, అలా సూప్ని మొత్తం కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి వేసి కొంచెం జీలకర్ర వేసి తిరుమత పెట్టేసేసి కొంచెం వాటర్ ఎట్లాగూ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకుని కొంచెం ఉప్పు సరిపోలేదు, ఉప్పును మిరియాల పొడి వేసుకుని లాస్ట్కి కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడైతే అల్లం చిన్నులపై దాంట్లో ఉడికేటప్పుడే వేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని రెగ్యులర్గా సూప్స్ తీసుకుంటే మన వెయిట్ లాస్ జర్నీలో కూడా బాగుంటుంది. అండ్ మంచిగా ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కూడా ఉంటుంది చల్లదనానికి వేడివేడిగా. ఇది అండి, మీకు నచ్చిందా? ఇది నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మకాయ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, ఫుల్ సి విటమిన్ ఉంటుంది. చాలా టేస్టీగా కుదిరిందండి, సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. ఇలా సింపుల్గా సొరకాయ సూపు జొన్నపిండి వేసి చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.